బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. చివరగా రేషన్ కార్డు అత్యంత ప్రతిష్టాత్మకంగా మనం కార్యాచరణ తీసుకున్నాం. మన తుంగతుర్తిలో పెద్ద ఎత్తున మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. దాదాపుగా ఇప్పటికీ రేషన్ కార్డులకు సంబంధించి మనం చాలా కార్యక్రమాలు తీసుకున్నా రొటీన్గా జరిగిపోతుంది. ఈ రొటీన్గా జరిగే దాంట్లో 7 లక్షల పైన మనం కొత్త రేషన్ కార్డులను యాడ్ చేసి 31 లక్షల మంది దీంట్లో యాడ్ అయినరు. దాదాపు ఇప్పుడు రాష్ట్రంలో 96,95,000 రేషన్ కార్డులు ఉన్నాయి. దాదాపుగా 3,10,00,000 మంది రోజు రేషన్ ఉపయోగించుకుంటున్నారు. ఇంతకుముందు రేషన్ కార్డు కానీ రేషన్ షాపులకు కానీ డిమాండ్ లేదు. దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు ఎవరు పెద్దగా దాన్ని పట్టించుకొని దొడ్డు బియ్యం తెచ్చుకున్న సందర్భాలు లేవు. అదేదో బ్లాక్ మార్కెట్లను మిల్లర్స్ ఎవరో కొనుక్కొని ఎవరో పోయేది. ఇప్పుడు ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ప్రజలకందరికీ సన్న బియ్యం ఇవ్వాలని డిసైడ్ చేయడంతో ప్రతి వాడు ఖచ్చితంగా సన్న బియ్యం తీసుకుంటున్నాడు. ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున 3,10,00,000 మందికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది. నిన్న మొన్న పౌర సరఫరాల శాఖ 3 నెలలకు ఒకేసారి సంబంధించిన రేషన్ ఇచ్చింది. దాంతో రేషన్ కార్డులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. 1 కొత్త రేషన్ కార్డులు, 2 ఉన్న పాత రేషన్ కార్డులలో పేర్లు తొలగించడం, పేర్లు చేర్పించడం, ఇవి ప్రధానమైన అంశాలు. వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకోవాలి. అందరి సమస్యలను అడ్రస్ చేయాలి. జిల్లా కలెక్టర్లకు ఈ 25th నుంచి వచ్చే నెల 10 తారీఖు వరకు జిల్లా కలెక్టర్లకు, శాసనసభ్యులకు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు కార్యాచరణ ఇది. ఈ నెల 25 తారీఖు నుంచి వచ్చే నెల 10 తారీఖు 15 రోజులు అన్ని మండల కేంద్రాలల్లో ఖచ్చితంగా రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం తీసుకోవాలి. అధికారికంగా అన్ని నియోజకవర్గాలలో ఉన్న మండల కేంద్రాలలో అధికారిక కార్యక్రమాలను తీసుకొని స్థానిక శాసనసభ్యులను తప్పకుండా అందులో భాగస్వాములను చెయ్యాలి. రెండవది, ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ప్లేస్లో వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ కావాలి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్ జిల్లాలో 14 అసెంబ్లీలు ఉన్నాయి. ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ప్రతి అసెంబ్లీలో ఒక మండలం ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర అంటే 14 ప్రోగ్రాంలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఖచ్చితంగా అక్కడ పార్టిసిపేట్ చేయాల్సిందే. ఆ కార్యక్రమాలని కలెక్టర్లు కోఆర్డినేట్ చేసుకోవాలి. ఒక నియోజకవర్గం 2-3 జిల్లాలలో కూడా ఉంటుంది కాబట్టి ఎక్కడ పెడుతుండ్రో ఒక దగ్గర పెట్టినప్పుడు రెండో కలెక్టర్కు వాళ్ళు ఇంటిమేషన్ ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి. ఈ కోఆర్డినేషన్ చేయాల్సింది, ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సింది, ఇది ఏ మండలంలో పెడితే బాగుంటుందో నిర్ణయం తీసుకోవాల్సింది కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్. ఆ లోకల్ ఎమ్మెల్యేని అడిగి వాళ్ళు ఎక్కడ అడుగుతారో అట్లీస్ట్ నియోజకవర్గానికి ఒక దగ్గర ఇన్ఛార్జ్ మినిస్టర్ పార్టిసిపేట్ చేస్తే ప్రజలకు పూర్తిగా సమాచారం చేరుతుంది, ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తుంది అని. దాన్ని పూర్తి స్థాయిలో డిజిటల్ కార్డు వచ్చడానికి సమయం పడుతుంది కాబట్టి ప్రింటెడ్ కార్డు ఇచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొని రావాలి. ఈ సందర్భంగా కలెక్టర్లు అన్ని మండలాలు తిరగాల్సిందే. ప్రతి మండలంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు పాల్గొనాలి. ప్రతి మండలం మీరు మీ మండలాన్ని రోడ్ మ్యాప్ చేసుకొని ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 తారీఖు దాదాపుగా 15-16 రోజులు ఉంటుంది. మీకు ఏ జిల్లాలో కూడా 8 మండలాలు, 10 మండలాలు, 15 మండలాలు, 20 మండలాలు, రోజుకు 2 మండలాలు పెట్టుకుంటే కూడా 15 రోజులలో మీరు 30 మండలాలలో తిరగవచ్చు. ఎక్కడైనా కొంచెం అధికంగా ఉంటే 3 పెట్టుకోండి. పక్కన మండలాలు 3 కార్యక్రమాలు చేసుకోవడం కూడా పెద్ద విషయం కాదు. కింద ప్రతి మండలానికి ఒక డిజిగ్నేటెడ్ ఆఫీసర్కు బాధ్యత ఇవ్వండి. అదే రెవెన్యూ ఆఫీసరా, ఎంఆర్ఓ, తహసీల్దారా, లేకపోతే ఎవరిని ఇస్తారో ప్రతి మండలానికి ఒక అధికారిని ఇచ్చి ఆ మండలంలో ఎన్ని కార్డులు ఇస్తుండ్రు, కొత్త ఎన్ని ఇస్తుండ్రు, పేర్ల తొలగింపు, పేర్ల కొత్తగా నమోదు చేసుకునే అన్ని డీటెయిల్స్ కూడా అక్కడ వాళ్ళకి చెప్పాలి, ప్రజలకు వివరించాలి కార్యక్రమం తీసుకొని. ఇది పెద్ద ఎత్తున తీసుకొని ముందుకు వెళ్ళాలి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఖచ్చితంగా దీన్ని పర్యవేక్షించాలి. ఎందుకంటే దాదాపుగా 3,12,72,988 మందికి ఈరోజు మనం సన్నబియ్యం ఇస్తున్నాము. 96,95,299 కార్డులు ఇప్పటి వరకు. సో ఫ్యూచర్లో కూడా ఎట్లెట్లా
అవసరాలు ఉంటే అట్లా కొత్త కార్డు ఇచ్చుకుంటూనే పోతుంటాము. కాబట్టి ఈరోజు సన్న బియ్యం ఇవ్వడం వల్ల రేషన్ కార్డు విలువ, రేషన్ షాపు విలువ పెరిగింది. దీన్ని ప్రజలకు మెటిక్యులస్గా చేరవేయాల్సిన బాధ్యత కలెక్టర్లదే. కలెక్టర్లు కింద కార్యాచరణ చేసుకొని లోకల్ ఎమ్మెల్యేలకు ఇంటిమేషన్ ఇవ్వండి. ఈ కలెక్టర్లను ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పర్యవేక్షణ చేసి వాళ్ళందరితో కూడా మెటిక్యులస్గా దీన్ని చేయించాలి. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున 25వ తారీఖు నుంచి మీరు ఒక షెడ్యూల్ వేసుకొని ఈ లోపల ఇన్ఛార్జ్ మంత్రులు కూడా మీ పరిధిలోకి వచ్చే జిల్లా కలెక్టర్లతో మీరు మళ్ళీ ప్రత్యేకంగా జిల్లాలోనే పోయి సమీక్ష సమావేశం పెట్టుకోవాలి. అన్ని జిల్లా పాత హెడ్ క్వార్టర్స్ ఏవైతున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ అంటే నల్గొండ హెడ్ క్వార్టర్స్కి వెళ్తే అన్ని జిల్లాల కలెక్టర్లను అక్కడికి పిలుచుకోండి, వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వండి ఎట్లెట్లా చేయాలనేది. ఖమ్మం ఉమ్మడి జిల్లా ఉంది, ఖమ్మం హెడ్ క్వార్టర్స్లో కార్యక్రమం తీసుకోండి. ఖమ్మం హెడ్ క్వార్టర్ కలెక్టర్ బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రి గారిని మిగతా కలెక్టర్లను పిలిచి కోఆర్డినేట్ చేసుకునేది. ఇట్ ఈజ్ లైక్ దట్ వరంగల్ కానీ ఏదైనా కరీంనగర్ కానీ హెడ్ క్వార్టర్స్ కలెక్టర్, పాత ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్స్ కలెక్టర్ మిగతా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలి, ఆ జిల్లా మంత్రులతో సమన్వయం చేసుకోవాలి, ఇన్ఛార్జ్ మంత్రులతో సమన్వయం చేసుకొని మీరు కార్యాచరణను తీసుకొని ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 తారీఖు లోపల టోటల్గా మీరు స్కెడ్యూల్ వేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ మండలికి ఒక ఆఫీసర్ని బాధ్యత వేసి మీరు కార్యాచరణ చేసుకొని ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక దగ్గర పార్టిసిపేట్ చేస్తాడు. కార్యాచరణ చేసి హెడ్ క్వార్టర్స్ కలెక్టర్ని కోఆర్డినేట్ చేయాలి. ఇది లేకపోతే ఏమవుతుందంటే ఎవరిని కోఆర్డినేట్ చేస్తున్నారు, ఎవరు పర్యవేక్షిస్తున్నారు, ఎవరు కోఆర్డినేట్ చేస్తున్నారు, ఏం జరుగుతుందో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే ఇది ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రజలకు క్లియర్గా చెప్పండి, రేషన్ కార్డులు పంచడం అనేది నిరంతర ప్రక్రియ, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మిగతా సీజనల్ వ్యాధులు కానీ ఈరోజు మనం తీసుకున్న నిర్ణయాలు కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్లు సాగునీటి ప్రాజెక్టులు ఉంటే నీళ్ళకి సంబంధించి కానీ వర్షాల వల్ల వచ్చిన ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా సమీక్ష చేసినప్పుడు కలెక్టర్ల సమీక్షలో ఇన్ఛార్జ్ మినిస్టర్స్ అందరూ కూడా ఈ అన్ని విషయాలను ఈరోజు మనం 5 విషయాలను ఏదైతే చేసుకున్నా ఎక్కడికక్కడ లోకల్గా మీరు కూడా మళ్ళీ ఇన్ఛార్జ్ మినిస్టర్స్ కూడా వీటిని సమీక్ష చేయాలి. అంటే నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి